యాత్రంలో స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అరుణ్, జిల్లా కార్యదర్శి అజయ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్లు ఇవ్వకపోతే విద్యార్థులు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫీజు రింబర్స్మెంట్ వెంటనే చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలలు గడుస్తున్న విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్లు ఇవ్వడం లేదని, దానివల్ల విద్యార్థులు ఆవేదన చెందుతున్నారని, వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలని, లేకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. పై చదువులు చదివే విద్యార్థులు వారి సర్టిఫికెట్ల కొరకు వెళ్లే డబ్బులు కట్టాలని యాజమాన్యులకు చెప్పడం జరుగుతుందని, అదేవిధంగా దానివల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ లో ఉన్న ఫీజులను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని సంఘాలు నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో విద్యార్థులందరూ కూడా 8,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్ లో పెట్టింది గవర్నమెంట్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విద్యార్థులను విస్మరించి 3 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. కానీ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా 7 నెలల నుంచి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో పెట్టింది. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు ఖచ్చితంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామని. కానీ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్? స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాల్సిందే. విడుదల చేయకపోతే ఈ కలెక్టర్ కార్యాలయం ముందు పెట్టిన ధర్నాతో ఆగం, ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడించి తీర్థం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చేయలేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. యూనివర్సిటీలలో బస్ ఫీజులు కట్టుకోలేక ఛార్జీలు ఇంకా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. అదేవిధంగా టీసీలు తీసుకోవడానికి, సర్టిఫికేట్స్ ఏదైనా తీసుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కానీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కానీ తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పాల్పడుతున్నారు. కాబట్టి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తొందరగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోతే ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. మీద క్లిక్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.